అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. ఈ రెండు వేళ్ళు నుదుడుపై ఉంచాలి. బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రం మూసేయాలి. ఎడమ ముక్కు రంధ్రంతో లోపల ఉన్న గాలి పూర్తిగా వదిలేయాలి. పూర్తిగా వదిలేసిన తర్వాత మళ్ళీ ఈ వదిలేసిన ఎడమ ముక్కు రంధ్రం ద్వారానే నెమ్మదిగా నిండా గాలి పీల్చుకోవాలి. పూర్తిగా నింపిన తర్వాత ఉంగరం వేలుతో ఎడమ ముక్కు రంధ్రం మూసేసి నింపి ఉంచిన గాలిని నెమ్మదిగా కుడి ముక్కు రంధ్రం ద్వారా వదిలేయాలి. పూర్తిగా వదిలేసిన తర్వాత ఈ వదిలేసిన కుడి ముక్కు రంధ్రం ద్వారానే నెమ్మదిగా నిండా గాలి పీల్చుకోవాలి. పూర్తిగా గాలి నింపిన తర్వాత నిండా గాలి నింపిన తర్వాత కుడి ముక్కు రంధ్రంను బొటన వేలుతో మూసేయాలి. ఎడమ ముక్కు రంధ్రంను ఓపెన్ చేసి నింపి ఉంచిన గాలిని నెమ్మదిగా పూర్తిగా వదిలేసేయాలి. గాలిని నెమ్మదిగా పూర్తిగా నింపాలి. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. కళ్ళు మూసుకొనే ఉండాలి. నెమ్మదిగా నిండా గాలి పీల్చుకుంటాం. పూర్తిగా నింపిన తర్వాత వెంటనే వదలకుండా 4 సెకండ్లు ఆపి ఉంచుతాం. ఈ 4 సెకండ్ల సమయం తెలుసుకోవడానికి మనసులోనే 1 2 3 4 కౌంట్ చేస్తాం. 4 కౌంట్ అయిన వెంటనే ఆపి ఉంచిన గాలిని నెమ్మదిగా పూర్తిగా వదిలేయాలి. పూర్తిగా వదిలేసిన తర్వాత వెంటనే గాలి పీల్చుకోవద్దు. 2 సెకండ్ల పాటు ఆపి ఉంచాలి. ఈ 2 సెకండ్ల సమయం తెలుసుకోవడానికి మనసులోనే 1 2 కౌంట్ చేస్తాం. 2 కౌంట్ అయిన వెంటనే మళ్ళీ నెమ్మదిగా నిండా గాలి పీల్చుకోవాలి. ఈ 4 సెకండ్ల సమయం తెలుసుకోవడానికి మనసులోనే ఉజ్జయి ప్రాణాయామంలో 2వ రౌండ్. బొటన వేలు చంకలో ఉంచాలి. మోచేతులు భూమికి సమాంతరంగా ఉండాలి. ఇప్పుడు సేమ్ బ్రీతింగ్ ఇంతకుముందు చేసినట్టే ప్రాణాయామం చేయాలి. నెమ్మదిగా నిండా గాలి పీల్చుకోవాలి. స్టార్ట్ చేయండి. పూర్తిగా నింపిన తర్వాత వెంటనే వదలకుండా 4 సెకండ్లు ఆపి ఉంచాలి. 4 సెకండ్లు పూర్తయిన తర్వాత నెమ్మదిగా పూర్తిగా వదిలేసేయాలి. పూర్తిగా వదిలిన తర్వాత వెంటనే గాలి పీల్చుకోకుండా సుమారు 2 సెకండ్ల పాటు ఆపి ఉంచాలి. 2 సెకండ్లు పూర్తయిన తర్వాత అరచేతులు భుజాల పైన, మోచేతులు ఆకాశం వైపు, కళ్ళు మూసే ఉండాలి. సేమ్ ఇంతకుముందు చేసినట్టే ప్రాణాయామం చేయండి. నెమ్మదిగా నిండా గాలి పీల్చుకోవాలి. పూర్తిగా నింపిన తర్వాత 4 సెకండ్లు ఆపాలి. 4 సెకండ్లు పూర్తయిన తర్వాత నెమ్మదిగా పూర్తిగా వదిలేసేయాలి. పూర్తిగా వదిలిన తర్వాత 2 సెకండ్లు ఆపాలి. 2 సెకండ్లు ఆపిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా నిండా నింపాలి. ఇంచుతూ గట్టిగా గాలి వదలాలి. స్టార్ట్ చేయండి. ఇప్పుడు 4వ ప్రాణాయామము కపాలభాతి. దీంట్లో 2 రకాలు ఉంటుంది. సెకండ్కి ఒకసారి గాలి వదలడం. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి పోవడం మనసుతో గమనించాలి.